హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న యూనిఫామ్ ఫుల్ వీడియో అంటే డ్రెస్ టాప్ కటింగ్ అంతా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. అందుకనేసి అదొక వీడియో కింద, ప్యాంట్ ఒక వీడియో కింద, టాప్ ఒక వీడియో కింద అయితే నేను తీసాను అనమాట. అంటే మీకు కూడా కొంచెం క్లియర్ గా అర్థం అవ్వాలి కదా, అది ఇది నేను హడావుడిగా చెప్పేసానంటే మీకు కూడా సరిగ్గా అర్థం అవ్వదని అయితే నిన్నటి వీడియోలో అయితే టాప్ కటింగ్ అప్లోడ్ చేశానండి. అలాగే ఈ రోజు వీడియోలో అయితే నేను బాటమ్ కటింగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. రెండు కలిపి డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అంటే నాకు డ్రెస్ స్టిచ్చింగ్ చేసేయడానికి వీడియో తీయడానికి స్టాండ్ అయితే లేదండి. దాని గురించి అయితే చూస్తున్నాను. ఒకరు పట్టుకుని తీయాలంటే కష్టం కదా, అలాగే నేను కుట్టుకుంటూ నేను వీడియో తీయాలన్నా కష్టమే. అందుకనేసి నేను కటింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా నేను ఒక స్టాండ్ అయితే తీసుకుంటున్నానండి. తీసుకున్నాక మీకు రెగ్యులర్ గా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ రోజు అయితే మనం ప్యాంట్ కటింగ్ లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకేనండి. మనం టాప్ మనం టాప్ అయితే ఎలాగా డబుల్ ఫోల్డ్ చేసాము, అలాగే సేమ్ బాటమ్ కూడా డబుల్ ఫోల్డ్ చేయాలండి. ఏ క్లాత్ కైనా సరే గానీ మనం ఎడ్జ్ లో క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఏంటి హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఈ ఎడ్జ్ లోనే ఉంటాయి అన్నమాట. అందుకనేసి ఎప్పుడు కూడా ఎడ్జ్ లో క్లాత్ కి మనం స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి. అలాగే ప్యాంటు లెంత్ వచ్చి 41 అండి. 41 అంటే మొత్తం మీద 41 అన్నమాట. మొత్తం మీద 41 అంటే మనం నడుం పట్టి వేస్తాం కదా, నడుం పట్టీకి అయితే ఒక 9 ఇంచెస్ తీసేయండి. 9 ఇంచెస్ తీసేసి ఉన్నది రిమైనింగ్ మనకి 30 అలా ఉంటది అనమాట. ఇలా మనకి 32 అంటే మొత్తం 41 కాబట్టి 41 నుంచి నడుం పట్టీకి అయితే మనం 9 తీసేస్తాము. 9 తీసేసి రిమైనింగ్ బ్యాలెన్స్ 32 మనం పొడవు అయితే పెట్టుకోవాలండి. 32 వరకు పొడవు పెట్టుకోవాలి. అలాగే మనం బాటానికి అయితే ఇక్కడ మనం పట్టీ కింద వేస్తాం కదా, దానికి ఒక 2 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ పట్టి ముందు లైన్ గీసేసుకోవాలన్నమాట. ఈ 2 ఇంచెస్ కాకుండా మనం 32 పెట్టుకోవాలి. ఓకేనండి. నేను చూసుకోండి ఒకసారి. ఇదిగో 32 ఎగ్జాక్ట్ గా 32 పెట్టేశానండి. 32 పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ లూజ్ ఉంటది కదండి కాల్ దగ్గర, బాటమ్ లూజ్ అన్నమాట. బాటమ్ లూజ్ 12 అంటే 12 అంటే మనం 6 పెట్టాలండి. 12 అంటే మీరు 12 వరకు పెట్టకండి. 12 అంటే మనం 12 తీసామంటే మనం డబల్ ఫోల్డ్ చేయాలి. డబల్ ఫోల్డ్ చేస్తే మనకి 6 వస్తుంది అనమాట. ఓకేనండి. 12 పెట్టేసుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ ఖర్చుకి. ఓకేనండి. ఇప్పుడు మనం ఇక్కడ 32 పెట్టాం కదా, 32 పెట్టాం కదా, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 32 పెట్టేసుకోవాలన్నమాట. మనం ఏదైతే గీత గీసామో ఇది స్ట్రైట్ గా గీసేసుకోండి మీకు అర్థం అవడానికి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 32 పెట్టేసుకోవాలి. ఓకేనండి. ఈ 32 పెట్టేసుకున్న తర్వాత మనం ఇలాగా లైన్ అన్నది డ్రా చేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం బాక్స్ లాగా గీసేసుకున్నామండి. ఈ బాక్స్ లో మనకి సీట్ రౌండ్ అంటే కిస్తా రౌండ్, కిస్తా డీప్ కి మనం ఒక 9 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. 9 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటే స్టిచెస్ వేసినప్పుడు మనం కట్ చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా లేకపోయినా తగ్గిందంటే మనం తీసుకురాలేం కాబట్టి ఒక 9 ఇంచెస్ ఇక్కడ మనం ఏదైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ పెట్టేసుకో. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక వీడియో మళ్ళీ క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ఇది ఎందుకు ఇంత లూజ్ పెట్టేసుకున్నాం అంటే అండి, మనకి సైడ్ ని ఫ్రిల్స్ కింద వస్తాయి అనమాట. అంటే ఇది సల్వార్ ప్యాంట్ కి మనకు ఒక సైడ్ ని అన్నది ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి మనం ఎంత లూజ్ ఉంటే అంత లూజ్ పెట్టేసుకుంటే మనకి సీట్ రౌండ్ అన్నది చాలా ఫ్రీగా ఉంటదండి. అందుకనేసి నేను లూజ్ అయితే ఎంత ఉన్నదో అంత పెట్టేసాను అనమాట. పెట్టేసిన తర్వాత మనం ఇలాగా లైన్ గీసేసుకోవడమేనండి. ఇక్కడ మనం బాటమ్ లూజ్ పెట్టాం కదా, ఈ బాటమ్ లూజ్ కాడ నుంచి ఇలాగా
మీకు అర్థమైందండి. లూజ్ గీసేసుకున్నాం కదా, తర్వాత మనకి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే గనక కుట్టిన తర్వాత అయితే మనం కట్ చేసుకోవచ్చండి. కానీ ఎప్పుడైతే క్లాత్ తక్కువ కట్ చేసి మనం తేవాలంటే మనం తేలేమనమాట. అందులోకి కస్టమర్ కాబట్టి చాలా నీట్ గా స్టిచ్చింగ్ అన్నది చేయాలి కదా, అందుకనేసి మనకి ముందే ఒక ఆలోచన భావంతో అయితే మనం ప్యాంట్ కట్ చేసేసుకోవాలి. ఓకేనండి, ఇలా కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత ఈ పీసులు అయితే మీరు ఎక్కడా కూడా మిస్ చేయొద్దండి. అంటే మనకి పైపింగ్ గానీ, అలాగే బొందుకు గానీ, అలాగే హ్యాండ్స్ పట్టీకి గానీ దేనికన్నా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇలాగా ఇది కూడా కట్ చేసేస్తున్నాను. ఇది ఇలా కట్ చేస్తున్న తర్వాత ఇది మనం పక్కన పెట్టేసేయండి. ఓకేనా. ఇప్పుడు వచ్చి మనకి నడుము పార్ట్ అన్నమాట. అంటే మనం 9 ఇంచెస్ ఉంచేసాం కదండి 40లోంచి. ఆ 9 ఇంచెస్ లోంచి మనం నడుము పార్ట్ అయితే తీయాలి కదా, అది చూపిస్తున్నాను ఇప్పుడు. మనకి మిగిలిన క్లాత్ మనకి నడుము లూజ్ ఎంత ఉందో అన్నది చూసుకోండి. తనకైతే నడుము లూజ్ 40 పెట్టమన్నది అనమాట. అంటే ఎక్కువ లూజ్ ఎందుకు అడిగిందో నాకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు 9 ఇంచెస్ ఉంది కదా, సో 9 ఇంచెస్ పెట్టేశాను అనమాట ఇక్కడ. ఓకేనండి. అదే సేమ్ లూజ్ పైన ఇక్కడ కూడా పెట్టేసుకోండి 9 ఇంచెస్. 9 పెట్టేసాం కదండి. పెట్టేసిన తర్వాత మనకి ఎల్ షేప్ డ్రా చేసేసి అంటే లైన్ గీసేసుకోండి. ఈ లైన్ గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బొందు పెట్టుకోవడానికి మనం ఇలా ఫోల్డ్ చేస్తాం కదండి, అది మనకి క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి కదా, దానికి వచ్చి ఒక 2 ఇంచెస్. అంటే మనం టోటల్ ఎంత తీసుకోవాలి, 11 ఇంచెస్ తీసుకోవాలన్నమాట అండి. అంటే అసలు 9 ఇంచెస్, బొందు ఎక్కించడానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. ఈ 2 ఇంచెస్ లో ఇక్కడ మనం డ్రా చేసుకుని మళ్ళీ ఒక లైన్ గీసేసుకుని కట్ చేసేసుకోవడమేండి. నేను అమ్మాయి 40 లెంత్ అడిగిందండి. అంటే లూజ్ ఎక్కువ కావాలంది సీటు దానికి ఈజీగా మూవ్ అవ్వడానికి. అంటే గేమ్స్ పెడతారు కదండి స్కూల్లో, దాని వల్ల అనమాట అండి. తను గేమ్స్ పెడతారు కదా అక్క, అందుకనేసి నాకు లూజ్ కావాలి అంది. చూసారా 11 పెట్టాను. ఎందుకంటే అండి మనం కుడతాం కదా, ఖర్చులోకి పోతుంది అనమాట ఒక 1 ఇంచ్ కూడా, అందుకనేసి 11 పెట్టేసి కట్ చేసేస్తున్నాను. మీరు కట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు అయితే చూసుకోండి. నేను 1కి 2 సార్లు చూసే కట్ చేస్తానండి ఏదైనా సరే కానీ. అంటే మనం క్లాత్ మనం వేస్ట్ చేయలేము కదా. సో ఇదన్నమాట అండి ప్యాంట్ కటింగ్. చాలా ఈజీగా సింపుల్ గా కట్ చేసేయచ్చు అనమాట అండి ప్యాంట్ అన్నది. అలాగే సింపుల్ గా స్టిచ్చింగ్ కూడా అయిపోతుందండి ప్యాంట్ కూడా. అలాగే సింపుల్ గా మీకు ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏటన్నది ఫర్దర్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియోలో ఇంతవరకునండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.